స్టూడెంట్స్ ఈ వీడియోలో చూడండి, మీకు ఒక కంప్యూటర్ని నెట్వర్క్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఒక రెండు అంతకంటే ఎక్కువ సిస్టమ్స్కి మీరు షేరింగ్ ఇటువంటి పర్మిషన్స్ అప్లై చేయాలి అంటే ముందుగా మీరు సెటప్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి, అసలు నెట్వర్క్ చేయాలి అంటే డైరెక్ట్గా రెండు సిస్టమ్స్కి మధ్యన ఒక కేబుల్ కనెక్ట్ చేసేస్తే దాని మధ్యన డేటా షేర్ అయిపోతుందా అంటే అవ్వదు. కొంత కాన్ఫిగర్ అయితే చేయాలి. చూడండి ఒకసారి, హౌ టు సెటప్ ఏ కంప్యూటర్ రెడీ ఫర్ నెట్వర్కింగ్. మీరు ఈ నెట్వర్కింగ్ రూల్స్ అయితే మీరు ఫాలో అవుతూ 1 by 1 ప్రతి సిస్టమ్ మీద కూడా అప్లై చేయాలి. నో కామన్ కంప్యూటర్ నేమ్స్ ఇన్ ద నెట్వర్క్ అంటే ప్రతి సిస్టమ్కి కూడా డిఫరెంట్ నేమ్ ఉండాలి. అంటే ఒకటి సిస్టమ్ 1 అంటే ఇంకోటి సిస్టమ్ 2, సిస్టమ్ 3 అలా ఉండాలి. నో కామన్ ఐపీ అడ్రస్ కూడా సేమ్గా ఉండకూడదు, డిఫరెంట్ ఉండాలి. మీరు ఒక రూటర్ నుంచి కనెక్ట్ చేస్తూ ఉంటే ఐపీ అడ్రస్ ఎప్పుడు కూడా డిఫరెంటే వస్తుంది, కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఫైర్వాల్ పుట్ ఆఫ్, మీకు విండోస్ ఫైర్వాల్ అనే ఒక చిన్న అప్లికేషన్ ఉంటుంది, ఇందులో అది ఆఫ్ చేయాలి. కంప్యూటర్ షుడ్ హ్యావ్ సమ్ గ్రూప్ నేమ్ అనేది కామన్గా ఉండాలి. మీకు సమ్ కాదు, ఇక్కడ సేమ్ గ్రూప్ నేమ్ ఉంటే బెటర్. మీకు సేమ్ గ్రూప్ నేమ్ అయితే ఉండాలి. మీకు కంప్యూటర్స్ మస్ట్ హ్యావ్ సేమ్ టైం, ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ ఒకే టైం ఉంటే బెటర్. మీకు సర్వర్ ఉన్నప్పుడు అయితే కంపల్సరీగా సేమ్ టైం అనేది ఫాలో అవ్వాలి. రెగ్యులర్ విండోస్ 7, విండోస్ 10 లాంటివి క్లయింట్ కంప్యూటర్స్ యూజ్ చేస్తే మీకు సేమ్ టైం అనేది ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే లేదు. సో 1 by 1 అయితే చూద్దాం. ముందు నో కామన్ కంప్యూటర్ నేమ్స్ ఇన్ ద నెట్వర్క్. మీకు కంప్యూటర్ నేమ్ ఎక్కడుంది, ఈ నేమ్ ఎలా చేంజ్ చేయాలి అనేవన్నీ చూద్దాం. అయితే ఈ ఆప్షను అండ్ కంప్యూటర్ షుడ్ హ్యావ్ గ్రూప్ నేమ్ రెండు కూడా మనకి సేమ్ ఆప్షన్స్, సేమ్ ఒకే ప్లేస్ నుంచి అయితే చేస్తాం. సో నేను ఏం చేస్తానంటే ఈ రెండు కూడా లాస్ట్లో చూపిస్తాను మీకు. ముందుగా ఇప్పుడు ఐపీ అడ్రస్లు ఫైర్వాల్ ఎలాగ ఆఫ్ చేయాలి అనేది చూద్దాం. ఈ కంప్యూటర్ నేమ్ అనేది మీరు చేంజ్ చేస్తే సిస్టమ్ని రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు చూపిస్తాను. ముందు ఈ 2 పాయింట్స్ చేసి అప్పుడు కంప్యూటర్ నేమ్ దగ్గరికి అయితే వద్దాం. కామన్ ఐపీ అడ్రస్ అనేది ఎక్కడ చూస్తాం, అసలు ఐపీ అడ్రస్ ఎలా ఉంటుంది, ఎలా చేంజ్ చేయాలి అంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీకు ఇక్కడ డైరెక్ట్గా ఇంటర్నెట్ సింబల్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయగానే మీకు ఓపెన్ నెట్వర్క్ షేరింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, మళ్ళీ కంట్రోల్ ప్యానల్, నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్, ఇది పాత్. మనకి ఈ పాత్కి ఇలా షార్ట్కట్ నుంచి అయితే వచ్చాం మనం. అసలు ఒరిజినల్గా పాత్ ఎలా ఉంటుంది అంటే కంట్రోల్ ప్యానల్ నుంచి రావాలి మీరు. కంట్రోల్ ప్యానల్, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్, నెట్వర్క్ అండ్ షేరింగ్, మీకు ఇప్పుడు ఈ పాత్కి అయితే వచ్చాం. తర్వాత ఇక్కడ చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. చేంజ్ అడాప్టర్ సెట్టింగ్, ఇందులో లోకల్ ఏరియా కనెక్షన్, దీనికి ఇది పాత్. దీనికి డైరెక్ట్ షార్ట్కట్ కమాండ్ ఉంది చూడండి. కమాండ్ అంటే మళ్ళీ మీరు సిఎండిలోకి వచ్చే చేయొచ్చు కమాండ్ అనేది, లేదంటే ఇది రన్ నుంచి కూడా చేయొచ్చు మీరు. ncpa.cpl అనే కమాండ్ మీరు ఎంటర్ ప్రెస్ చేయగానే డైరెక్ట్ లోకల్ ఏరియా కనెక్షన్ అనేది వచ్చేసింది మీకు. ఇది మీరు రన్ అనేది టైప్ చేసి ఇక్కడ కూడా మీరు ncpa.cpl, కొన్ని కమాండ్స్ మీరు రన్ నుంచి ఇవ్వచ్చు, కొన్ని సిఎండి నుంచి ఇవ్వాలి. అయితే లోకల్ ఏరియా కనెక్షన్ అయితే వచ్చాం. ఇక్కడికి ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ గురించి చూద్దాం. మీకు ఎప్పుడూ కూడా రైట్ క్లిక్, ప్రాపర్టీస్. మీరు రూటర్ వాడుతున్నప్పుడు మీరు చేంజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, రెగ్యులర్గా ఉందో లేదో చెక్ చేసుకోండి అంతే. ఇక్కడ IPv4 ప్రాపర్టీస్, ఇది మీకు అప్టైన్ ఐపీ అడ్రస్ ఆటోమేటికల్లీ, డిఎన్ఎస్ సర్వర్ ఆటోమేటికల్లీ అనేది రెండు క్లిక్ చేసి ఉంటే చాలు, సరిపోతుంది. మీకు రూటర్ నుంచి కేబుల్ కనెక్ట్ చేయగానే ఐపీ అనేది ఆటోమేటిక్గా రూటర్ అనేది ఇచ్చేస్తుంది. మరి ఐపీ ఎంత ఉంది ఏంటి చూడాలి అంటే మీరు రైట్ క్లిక్, స్టేటస్, డీటెయిల్స్లో చూడండి. మీకు ఇలా రూటర్ నుంచి ఐపీ అయితే మీకు జనరేట్ అయిన ఒక ఐపీ అయితే చూపిస్తుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సెటప్ రూటర్ చేసుకుంటుంది. మనం దీనికోసం ఏమీ కాన్ఫిగరేషన్ మార్చాల్సిన అవసరం లేదు. మీకు డిహెచ్సిపి ఎనేబుల్ ఎస్ ఉండాలి. మీరు ఐపీ అడ్రస్ మార్చాలి, ఇవి అన్నీ కూడా సర్వర్ లెవెల్లో వస్తాయి. నార్మల్ నెట్వర్కింగ్ చేసేటప్పుడు మీరు పని చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదంతా కూడా ఒక్కొక్కసారి మీకు నెట్వర్క్ కేబుల్ అనేది సరిగ్గా మీకు రాకపోయినా, కనెక్ట్ అవ్వకపోయినా మీరు రైట్ క్లిక్ చేసి డిజేబుల్ అని కొట్టి, డిజేబుల్ అనగానే మీకు ఇక్కడ ఇంటూ చూపిస్తుంది చూడండి. తర్వాత మళ్ళీ ఎనేబుల్ చేయండి. మీకు ఒక్కోసారి ఇంటర్నెట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కేబుల్ ఒక్కొక్కసారి సరిగ్గా మనకి అటాచ్ అవ్వకపోయినా ఈ డిజేబుల్ ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.
అంతే, రిమైనింగ్ ఇక్కడ మీరు ఏమీ కూడా చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ పార్ట్ నుంచి. అయితే లోకల్ ఏరియా కనెక్షన్లో కామన్ ఐపీ అడ్రస్ అనేది లేకుండా చూసుకుంటాం. అన్నీ కూడా ఆటోమేటికల్లోనే ఉండాలి. ఇక్కడ మీకు అన్నీ కూడా మీకు IPv4 ప్రాపర్టీస్ ఆటోమేటికల్లీ ఉండేలా చెక్ చేసుకోండి ప్రతి సిస్టమ్కి కూడా. నెక్స్ట్ ఫైర్ వాల్ పుట్ ఆఫ్ అని ఉన్నది. దీనికి కూడా మళ్ళీ సేమ్ ఆప్షన్ అయితే అక్కడే ఉంటుంది. ఇదే పాత్లో మీకు నెట్వర్క్ అండ్ షేరింగ్ చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్కి వెళ్తే ఐపీది సంబంధించిన ఆప్షన్ అయితే వస్తుంది. విండోస్ ఫైర్ వాల్ అనేది ఉంటుంది. మీకు ఎప్పుడైతే ఫ్రెష్గా ఓఎస్ చేసామో విండోస్ ఫైర్ వాల్ ఎప్పుడూ కూడా ఇలా గ్రీన్లో కనిపిస్తుంది. గ్రీన్లో కనిపించినప్పుడు ఏంటంటే ఫైర్ వాల్ ఆన్లో ఉన్నట్టు, మీరు ఇది ఆఫ్ చేయాలి కంపల్సరీ. ఆఫ్ చేయకపోతే మీకు నెట్వర్క్ షేరింగ్ అనేది అయితే రాదు. సో ఫైర్ వాల్ ఆఫ్ చేయాలి అంటే మీకు టర్న్ విండోస్ ఫైర్ వాల్ ఆన్ ఆర్ ఆఫ్ క్లిక్ చేయండి. హోమ్ ఆర్ ప్రైవేట్ నెట్వర్క్, ఎప్పుడు ఇంటర్నెట్ వాడుతున్నాం అంటే పబ్లిక్ నెట్వర్క్లో ఉన్నట్టు ఇది ఒకటి ఆఫ్ చేస్తే సరిపోతుంది. అవసరం అనుకుంటే రెండు ఆఫ్ చేసేయండి, కానీ జనరల్గా మనం పబ్లిక్ నెట్వర్క్ ఆఫ్ చేస్తే చాలు. మీరు ఓకే ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇక్కడ టర్న్ ఆన్ విండోస్ ఫైర్ వాల్ అనే ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరు క్లిక్ చేయకండి. ఒకవేళ క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అంటే మళ్ళీ ఆన్ అయిపోతాయి. సో క్లిక్ చేస్తే ఆన్ అవుతాయి. అందువలన ఆ నోటిఫికేషన్ అనేది వచ్చినా సరే అలాగ మీరు ఉంచేయండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. జస్ట్ ఇంటూ ప్రెస్ చేసినా చాలు, అలా వదిలేసినా ఆ నోటిఫికేషన్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్లాగ్ సింబల్లో మీకు క్లోజ్ అయిన తర్వాత ఇలా మీకు ఇక్కడ ఫ్లాగ్ సింబల్ కనిపిస్తుంది. ఈ ఫ్లాగ్ సింబల్లో ఇవన్నీ కనిపిస్తాయి మీకు. ఓపెన్ యాక్షన్ సెంటర్ చూడండి, ఫైర్ వాల్ సంబంధించిన మెసేజెస్, వైరస్ ప్రొటెక్షన్, అప్డేట్, బ్యాకప్, ఇవన్నీ మెసేజెస్ కనిపిస్తాయి. ఇవన్నీ మీరు ఏమి చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఏ ఆప్షన్ అవసరం అయితే ఆ ఆప్షన్ ఓపెన్ చేసుకుంటాం చాలు మనకి. ఈ రకంగా విండోస్ ఫైర్ వాల్ కూడా రెండు ఆఫ్ చేసాం. 2 పాయింట్లు చేసాం మనం. ఐపీ అడ్రస్ ఒకటి ప్రాపర్గా ఉందా లేదా ఆటోమేటికలీ చెక్ చేసాం. విండోస్ ఫైర్ వాల్ అనేది ఆఫ్ చేసాం. నెక్స్ట్ ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే ఇదే పార్ట్లో ఉంటుంది, చేంజ్ అడ్వాన్స్డ్ షేరింగ్ సెట్టింగ్స్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ఉన్న ఆప్షన్స్ అన్నీ ఆన్ చేసి పెట్టండి. నెట్వర్క్ డిస్కవరీ, అలాగే నెట్వర్క్ షేరింగ్, ఇవన్నీ కూడా ఆఫ్ చేసి పెట్టండి. పాస్వర్డ్ ప్రొటెక్షన్ మాత్రం ఆఫ్ చేయండి. మిగతా అన్నీ కూడా ఆన్లో ఉండాలి. మీకు హోమ్ ప్రొఫైల్ ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే లేదు. మనం పబ్లిక్ నెట్వర్క్లో ఇంటర్నెట్ వాడుతున్నాం కాబట్టి పబ్లిక్ నెట్వర్క్లో ఉండాలి. పబ్లిక్ నెట్వర్క్ మీరు చూసుకోండి. ఇక్కడ పబ్లిక్ నెట్వర్క్ మీకు బ్రాకెట్లో కరెంట్ ప్రొఫైల్ అని చూపిస్తుంది. ప్రజెంట్ పబ్లిక్ నెట్వర్క్లో అయితే ఉంటాం మనం, హోమ్ నెట్వర్క్ అయితే కాదు. చూడండి, పబ్లిక్ నెట్వర్క్లో ఉన్నట్టు మనం పబ్లిక్ నెట్వర్క్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఇంటర్నెట్లో ఉన్నారో మీరు పబ్లిక్ నెట్వర్క్ ఉన్నట్టు. అడ్వాన్స్డ్ షేరింగ్ సెట్టింగ్స్లో అన్నీ కూడా మీరు ఆన్ చేసి పెట్టండి. లాస్ట్లో ఉన్న ఆప్షను పాస్వర్డ్ ప్రొటెక్టర్ మాత్రం ఆఫ్ చేసి సేవ్ చేయండి. ఎందుకు పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఆఫ్ చేసి సేవ్ చేయాలి అంటే ప్రతి సిస్టమ్ కూడా అడ్మినిస్ట్రేటర్కి పాస్వర్డ్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. కొంతమంది పాస్వర్డ్స్ ఇచ్చుకుంటారు, కొంతమంది పాస్వర్డ్స్ ఇవ్వరు. పాస్వర్డ్ ఉన్న సిస్టమ్ అయితే ప్రాబ్లం లేదు, లేని సిస్టమ్కి కూడా పాస్వర్డ్ అడుగుతుంది. అందువల్లనే మీరు ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేసి పెట్టాలి. పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ షేరింగ్ అనేది ఇక్కడ లాస్ట్ ఆప్షన్, టర్న్ ఆఫ్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ షేరింగ్ ఆఫ్లో ఉంచి సేవ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ కంప్యూటర్ నేమ్స్ అలాగే వర్క్ గ్రూప్ నేము ఏంటి అనేది చూద్దాం. దీనికోసం మీరు ఇక్కడ కంప్యూటర్ ప్రాపర్టీస్ ఓపెన్ చేయండి. మీకు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ సెట్టింగ్స్ అనేది అయితే వస్తుంది మీకు ఆప్షన్. ఈ చేంజ్ సెట్టింగ్స్ చూడండి, కంప్యూటర్ నేమ్ నాకు WinVL4 ఏవో ఉన్నది, ఇవి మార్చాలి. ఇప్పుడు చేంజ్ సెట్టింగ్స్ క్లిక్ చేసి చేంజ్, అగైన్ చేంజ్ చేయండి. కంప్యూటర్ డిస్క్రిప్షన్ వేరు, ఇక్కడ డిస్క్రిప్షన్ మీకు కావాల్సింది రాసుకోండి. నేమ్కి మాత్రం టు రీనేమ్ దిస్ కంప్యూటర్ ఆర్ చేంజ్ ఇట్స్ డొమైన్ వర్క్ గ్రూప్ క్లిక్ చేయండి. కంప్యూటర్ నేమ్ మొత్తం తీసేసి మీ ఇష్టం వచ్చిన నేమ్ అయితే ఇవ్వండి. నేను ఇక్కడ సిస్టమ్ 1 అని ఇస్తున్నాను. అలాగే ఇంకొక దానికి సిస్టమ్ 2, 3, 4 అలా ఇచ్చుకుంటూ రావాలి డిఫరెంట్ నేమ్. నెక్స్ట్ వర్క్ గ్రూప్ కూడా ఆప్షన్ ఇక్కడే ఉంటుంది. వర్క్ గ్రూప్ ఏంటంటే ఏదో ఒక వర్క్ గ్రూప్ నేము ప్రతి సిస్టమ్ మీద కూడా సేమ్ నేమ్ ఉండేలా చూసుకోండి. సేమ్ ఇదే వర్క్ గ్రూప్ నేమ్ ఉండేలా చూసుకోండి. అయితే వర్క్ గ్రూప్ అనేది ఉన్నది ఉంచేయచ్చు, లేదు అంటే మీ ఇష్టం. నెట్వర్కింగ్ అని ఇచ్చాను నేను. ఇలా మీకు ఇచ్చిన తర్వాత సిస్టమ్ని రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. అప్లికేషన్స్ అన్నీ క్లోజ్ చేసి రీస్టార్ట్ చేయండి. అందుకే ఇది నేను లాస్ట్లో చూపిస్తున్నాను. ఇలా ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేమని అడుగుతుంది. చూద్దాం ఒకసారి ఇది నెట్వర్కింగ్. ఓకే,
మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడ, మెసేజ్ బాక్స్ లాంటిది. ఈ ప్రాసెస్ కొంచెం టైం అయితే రీఫ్రెష్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. అయిపోయిన తర్వాత మీకు సిస్టమ్ నేమ్ అనేది అయితే చేంజ్ అవుతుంది. ఈలోపు సిస్టమ్ నేమ్ అసలు ఏం చూపిస్తుంది అనేది అయితే ఒకసారి చూద్దాం మనం. ఇక్కడైతే WinVL4 అని చూపిస్తుంది. మనం CMD నుంచి కదా ఒరిజినల్గా ఏమున్నది అనేది హూ యామ్ ఐ. సిస్టమ్ నేమ్ ఇంకా WinVL4 అనేది చూపిస్తుంది. ఓకే, ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం. వెల్కమ్ టు నెట్వర్కింగ్ వర్క్ గ్రూప్ అని వచ్చింది. ఓకే ప్రెస్ చేసిన వెంటనే యూ మస్ట్ రీస్టార్ట్ యువర్ కంప్యూటర్ టు అప్లై చేంజెస్. ఓకే, మీకు అగైన్ మళ్ళీ క్లోజ్ చేస్తే రీస్టార్ట్ నౌ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఒక్కసారి మీకు ఇక్కడ చూడండి, కంప్యూటర్ నేమ్ విల్ చేంజ్ టు System1 ఆఫ్టర్ రీస్టార్టింగ్ దిస్ కంప్యూటర్. అంటే రీస్టార్ట్ చేశాక System1, అంతవరకు WinVL4 అనేది దీని నేమ్. ఓకే, రీస్టార్ట్ నౌ ఇస్తున్నాను నేను. ఇప్పుడు సిస్టమ్ రీస్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడు రీస్టార్ట్ అయిపోయింది సిస్టమ్. మనకి రీస్టార్ట్ అయిపోయింది కాబట్టి ఒకసారి సిస్టమ్ నేమ్ ఏమున్నది, మారిందా లేదా అనేది అయితే చెక్ చేద్దాం మనం ప్రాపర్టీస్లో. చూడండి, System1 అయితే వచ్చింది. ఇందాక WinVL4 అనేది ఉన్నది. ఒకసారి CMD నుంచి కూడా మనం నేమ్ ఏమున్నది అనేది అయితే చెక్ చేసేద్దాం. CMD హూ యామ్ ఐ. ఇక్కడ కూడా System1 అయితే నేమ్ చేంజ్ అయిపోయింది. మరి ఇక్కడ System1 ఒకటి యూజర్ నేమ్, ఒకటి సిస్టమ్ నేమ్, రెండు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. సేమ్ ఇచ్చుకోవచ్చు, లేదా మీరు ఏదన్నా సరే యూజర్ నేమ్ అనేది మీకు కన్ఫ్యూజ్ ఉందంటే యూజర్ నేమ్ అనేది అయితే చేంజ్ చేసుకోండి. ఇలా బేసిక్గా మనం సిస్టమ్ని కాన్ఫిగర్ చేయడానికి అవసరమైన సెటప్ అంతా చేసుకున్నాం. ఇదే ప్రాసెస్ మీరు ప్రతి సిస్టమ్ మీద అయితే చేయాలి. మీకు ఎన్ని సిస్టమ్స్ ఉంటే అన్ని సిస్టమ్స్ మీద ఇదే ప్రాసెస్ అయితే మీరు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్ని కమాండ్స్ అనేవి చూద్దాం. CMDలో మీరు కొన్ని కమాండ్స్ ఆల్రెడీ ముందుగానే నేను కమాండ్స్ మీకు కొన్ని చెప్పాను. ఫస్ట్ ఒకటి హూ యామ్ ఐ అనే కమాండ్ ఒకటి. ఇవి పర్టికులర్గా నెట్వర్కింగ్కి అవసరమయ్యే కమాండ్స్ ఇవి, హూ యామ్ ఐ. నెక్స్ట్ చూడండి, మీరు IP అడ్రస్ కోసం ఇక్కడ క్లిక్ చేసి IP అడ్రస్ ఏమున్నది, చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్, ఇక్కడ స్టేటస్లోకి వెళ్ళి ఇదైతే చూస్తున్నారు. ఇంత ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ షార్ట్ కట్ మనకి ఇదే IP అడ్రస్ అనేది చూడొచ్చు కమాండ్ నుంచి. ఎలా అనేది అయితే చూద్దాం. దీనికోసం IP కాన్ఫిగ్ అనే కమాండ్ ఇవ్వండి, ఎంటర్. చూడండి, IP కాన్ఫిగ్ అనగానే మీకు IPv4 అడ్రస్ 192.168.169.30 మీకు సేమ్ అడ్రస్ అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. మొత్తం అన్నీ కూడా అవే చూపిస్తూ ఉంటాయి. ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ మీకు IP ఇది చూడండి, ఫిజికల్ అడ్రస్ అని చూపిస్తుంది. దీని ఫిజికల్ అడ్రస్ అంటే MAC అడ్రస్ అంటాం. ప్రతి ల్యాన్ కార్డుకి, అంటే ప్రతి ఒక్క మనం ఏదైతే నెట్ వాడుతున్నామో ఆ ల్యాన్ పోర్ట్కి ఒక MAC అడ్రస్ అనేది అయితే ఉంటుంది. ఆ MAC అడ్రస్ కోసం మీరు ఇక్కడ కమాండ్ గెట్ MAC అని ఇస్తే సరిపోతుంది. గెట్ MAC అని కమాండ్ ఇస్తే చూడండి, మీకు ఈ అడ్రస్ అనేది అయితే ఇక్కడ కమాండ్లో చూపిస్తుంది. 000C. ఇది ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్లో వస్తుంది. ఇది గెట్ MAC IP అడ్రస్. ఇది MAC అడ్రస్. ఇది ఏదైతే మన సిస్టమ్ ల్యాన్ కార్డ్ అటాచ్ చేసామో దాని MAC అడ్రస్ ఇది. నెక్స్ట్ కమాండ్ పింగ్ అని ఒక కమాండ్ యూజ్ చేయొచ్చు. అంటే మీరు పింగ్ అనేది ఎందుకు వాడతారు అంటే, మీరు పింగ్ ఇచ్చి పక్కన సిస్టమ్ నేమ్ కానీ IP అడ్రస్ కానీ ఇస్తే అసలు కమ్యూనికేషన్ ఉందా లేదా, అసలు మన దాని నుంచి మనకు కమ్యూనికేషన్ ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. 192.168.
169.130 మీరు ఇలా పింగ్ ఇస్తే మీకు రిప్లై అనేది కంటిన్యూగా 4 టైమ్స్ వచ్చి 4 ప్యాకెట్స్లో వచ్చి ఆగిపోతుంది. చూడండి ఇక్కడ ప్యాకెట్ సెంట్ 4, రిసీవ్డ్ 4, లాస్ 0%. ఈ పింగ్ మీకు కంటిన్యూగా అంటే మీరు సిస్టమ్ క్లోజ్ చేసేంత వరకు మీకు వస్తూ ఉండాలి అంటే మీరు ఏం చేయాలంటే పింగ్ అనేది ఇచ్చి ఐపీ అడ్రస్ ఆర్ సిస్టమ్ నేమ్ ఇచ్చి -t అని ఇస్తే మీకు కంటిన్యూస్ ఆప్షన్ వస్తుంది. అంటే ప్యాకెట్స్ అనేవి ఎండ్ అవ్వకుండా కంటిన్యూగా వస్తాయి. ఎప్పుడు దాకా అంటే మీరు ఇది కమాండ్ని ఆఫ్ చేసే వరకు. దీన్ని ఆఫ్ చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ ఇంటూ ప్రెస్ చేసి క్లోజ్ చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ Ctrl+Z అనేది ప్రెస్ చేస్తే Ctrl+C అనేది ప్రెస్ చేస్తే చూడండి Ctrl+C అనేది ప్రెస్ చేస్తే మీకు ఆ ప్రాసెస్ అయితే ఆగిపోతుంది. ఇవి ఒక కమాండ్స్ మనకి నెట్వర్కింగ్లో యూజ్ చేయాల్సిన కమాండ్. ఇంకా పింగ్ అని ఇచ్చి సిస్టమ్ నేమ్ కూడా ఇవ్వచ్చు. మన సిస్టమ్ నేమ్ ఏంటి ఇప్పుడే కదా చేంజ్ చేసాం మనం, System1 అనేది అయితే చేంజ్ చేసాం మనం. ఇక్కడ System1 అయితే స్పేస్ ఇచ్చి ఇవ్వకూడదు మీరు. System1 అనేది మనకి ఇలా స్పేస్ System1 అని ఇస్తే చూడండి మీకు రాంగ్ అనేది చూపిస్తుంది, ఎందుకంటే అలాంటి సిస్టమ్ అనేది లేదు. మీరు కంపల్సరీ కమాండ్స్ ఇచ్చేటప్పుడు పెర్ఫెక్ట్గా ఉండాలంతా కూడా. అయితే మీకు చూడండి పింగ్ అనేది నార్మల్గా ఐపీ అడ్రస్ ఇచ్చినప్పుడు మీకు ఐపీ నుంచి రిప్లై వచ్చింది. సిస్టమ్ నేమ్ ఇచ్చినప్పుడు రిప్లై చూడండి FE80 సంథింగ్ ఏదో వచ్చింది. అది ఏంటి FE80 అనేది ఏంటంటే చూడండి ఇక్కడ ఐపీ అడ్రస్సే, ఇది IPv6 అడ్రస్. మనకి 2 ఐపీలు ఉంటాయి, IPv6 ఒకటి, V4 ఒకటి. మనం V4నే కాన్ఫిగర్ చేస్తాం. V6 అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ నేమ్తో పాటు కాన్ఫిగర్ అవుతుంది. దీన్ని మనం మార్చాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ చెక్ చేసుకోండి. నేమ్ ఇస్తేనేమో V6 నుంచి కమ్యూనికేట్ అవుతుంది, డైరెక్ట్గా ఐపీ ఇస్తే ఐపీ నుంచి కమ్యూనికేట్ అవుతుంది. అయితే పింగ్ System1 అని ఇచ్చాం, కుడ్ నాట్ ఫైండ్ హోస్ట్ అలాంటి పేరుతో ఏమీ లేదు కదా, System1 అని లేదు మన దగ్గర, System1 అనేది అయితే ఉంది. ఇలా మీరు ప్రతి సిస్టమ్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మన నెట్వర్క్లో ఉన్న అన్ని సిస్టమ్ కూడా నేను దీని నుంచి దీనికి చెకింగ్ అనేది అప్లై చేశాను. మీరు ఎన్ని సిస్టమ్స్ ఉంటే అన్ని సిస్టమ్ ఐపీ అడ్రస్లు దీనికి పింగ్ అవుతున్నాయా, అలాగే ఈ సిస్టమ్ ఐపీ అడ్రస్ అన్నిటికీ పింగ్ అవుతుందా అనేది అయితే మొత్తం చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది, ఇంకొక కమాండ్ అయితే ఉంటుంది, నెట్ వ్యూ. ఈ నెట్ వ్యూ నెట్ స్పేస్ ఇచ్చి వ్యూ అని ఇవ్వండి. నెట్ వ్యూ అనే కమాండ్ మీకు దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం ఇక్కడ వర్క్ గ్రూప్ ఇచ్చాం. ఈ వర్క్ గ్రూప్లో ఎన్ని సిస్టమ్స్ ఉన్నదనేది చూపించడానికి ఈ నెట్ వ్యూ అనేది అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రజెంట్ నేను ఒకటే సిస్టమ్ పెట్టాను, ఒకటే కనిపిస్తుంది. మీకున్నవన్నీ కూడా ఇక్కడ నెట్ వ్యూ అనే కమాండ్లో అయితే చూపిస్తాయి. ఇవి కొన్ని బేసిక్ కమాండ్స్, మీరు ప్రాక్టీస్ చేయండి. బేసిక్ కమాండ్స్, బేసిక్ నెట్వర్కింగ్ రూల్స్ ఎలాగనేది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఫోల్డర్ షేరింగు, ఫోల్డర్కి పర్మిషన్స్ ఎలా ఉంటాయి, సిస్టమ్ టు సిస్టమ్ మనకి ఫోల్డర్ షేర్ అవుతుందా లేదా అనే మొత్తం టాపిక్స్, షేరింగ్ సంబంధించినవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. ఇవి ప్రాక్టీస్ చేసి అన్ని సిస్టమ్స్ మీద ఈ నెట్వర్కింగ్ రూల్స్ ముందు అప్లై చేసి రెడీగా ఉంచుకున్న తర్వాత షేరింగ్ అనేది అయితే అప్లై చేయండి. అది ఇంకొక వీడియోలో అయితే చూసుకుందాం. ఓకే.